పీరియడ్స్ వచ్చి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదా. ఇప్పుడు వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి ఉన్నానండి. మా నాన్న మార్నింగ్ 4కి 5 కల్లా లేచేస్తాడండి. ఇక్కడ వచ్చేసి చూడండి, ఈడే మూడిత్తుల కాయలు అని చెప్పేసి మా చిన్నప్పుడు ఆ శనక్కాయలు కోసినప్పుడు పండినప్పుడు మూడిత్తుల కాయలు ఎక్కడున్నాయా అని ఎత్తుక్కుంటూ చూసుకునే వాళ్ళం అనమాట. కానీ ఇప్పుడైతే రెగ్యులర్ అనమాట. రెగ్యులర్ ప్రతి ఒక్క కట్టలో అంటే ప్రతి ఒక్క చెట్టుకి కాయలు అనేవి ఉంటాయన్నమాట. ఈ వేరుశెనక్కాయలు పండిస్తారనమాట మా నాన్నోళ్ళు. ఇక్కడ వచ్చేసి మా నాన్న ఇంటి పక్కనే చూడండి ఈ తోటని కొంచెం స్థలం అది ఉండేసరికి రాళ్ళ ఫినిషింగ్ అనేది వేసేసి ఇలా చెట్లు అనేది మిరప చెట్లు వేస్తున్నారు. మా ఇంటి దగ్గర కూడా వేస్తున్నానండి. మా అన్న అంటే ఇలా మందుల కంపెనీలో పనిచేస్తాడనమాట. అక్కడ వచ్చేసి కంపెనీ పని మీద ఇలా తోటలో అంటే మందులు ఇలా చేయాలి అని చెప్పేసి ఇలా చల్లుకోవాలని చెప్పి చెప్తూ ఉంటారు కదా. అలా తోటల దగ్గర తిరిగినప్పుడు ఇలా మిరప నారు అనేది ఇచ్చారంట. నాకు కూడా కొద్దిగా ఇచ్చారండి. మా ఇంటి దగ్గర కూడా ఇప్పుడిప్పుడే పిందులు అంటే మిరపకాయలు అనేది కాస్తున్నాయి అనమాట. ఇక్కడ వచ్చేసి 3 ఇత్తుల కాయలు అని చెప్పాను కదా. ఇక్కడ చూడండి 4 విత్తనాలు కూడా ఉన్నాయన్నమాట. వేరుశెనగకాయలు పప్పులు అనేవి లోపల 4 ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి 3 ఉండే ఇత్తులే అంటే 3 విత్తనాలు ఉండేటివే మేము చూసామన్నమాట. ఇప్పుడైతే 4 కూడా వస్తున్నాయి. ఇంకా పోను 5, 6 అలా కూడా వస్తాయేమో. ఇక్కడ వచ్చేసి నైట్ టైం అండి. ఇలా నైట్ టైం వచ్చేసి కూడా చాలా అంటే పీస్ఫుల్ గా ఉంటుందండి. మా ఊర్లో ఎలా ఉంటుంది సేమ్ అలానే ఇక్కడ కూడా గ్రీనరీగా ఉంటుంది అండ్ పీస్ఫుల్ గా కూడా ఉంటుంది అనమాట. ఇలా వచ్చేసి మార్నింగ్ టైం అండి. ఇది ఇంటి చుట్టూ మా వదిన అనేది చెట్లు అనేది చాలా అంటే చాలా బాగా నాటుకుని ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మిరప చెట్లు అండ్ ఇవి వచ్చేసి ఉంటాయి కనకాంబరాలు. ఈ మిరప చెట్లకు చూడండి కాయలు అనేవి చాలా అంటే చాలా బాగా కాస్తున్నాయి అనమాట. దాదాపు ఒక కేజీ వరకు అంటే 1/2 కేజీ పైనే వచ్చాయండి. ఇక్కడ నా కోడలు నేను మిరపకాయలు అనేది కోసుకుంటూ ఉన్నాను. చూడండి నేను ఏ పని చేస్తే ఆ పనిలో వేలు పెడుతుందండి ఈ కోడలు. చన్నీళ్ళకి వేడి నీళ్లు తోడు అంటారు కదా, ఇది నాకు తోడు అనమాట. ఈ తోడుని నేను తెచ్చుకున్నానండి. ఈ పేదరాశి పెద్దమ్మని నేను నాకు తోడుగా తెచ్చుకున్నాను. నేను ఏ పని చేసినా ఆ పనిలో వేలు పెడుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మిరపకాయలు ఉండేసరికి ఆ మిరపకాయలు అనేవి కోస్తున్నాను. ఒక చెట్టుకి ఒకలాగా ఇంకో చెట్టుకి ఒకలాగా ఉన్నాయండి. ఒకటేమో బ్లాక్ కలర్ లో ఉన్నాయి అంటే నల్లగా, అంటే ఇంకోటేమో మామూలు లైట్ గ్రీన్ కలర్ లో ఉన్నాయి, ఒకటి డార్క్ గ్రీన్ కలర్. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, ఇలా ఉన్నాయి అన్నమాట. ఇవి మొత్తం 3/4 కేజీ అంటారు కదా, 1/2 కేజీ పైన కేజీకి తగ్గింది అనమాట. అలా 3/4 కేజీ వరకు ఒక 5 days అలా వస్తాయన్నమాట ఈ మిర్చీస్ అనేవి. ఇంకా 5 days కి ఇంకా మా హౌస్ కి వెళ్తానని మా స్వాములు ఎలా చేసుకుంటారు ఏమో. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. నా చిట్టి కోడల కోసం ఇక్కడ చూడండి పని అనేది ఎలా చేస్తుందో. ఇలా చిన్న పనులు చిన్న పిల్లలు చేస్తుంటే చాలా క్యూట్ గా అనిపిస్తుందండి. మీకు ఇలా అనిపిస్తుందో లేదో కామెంట్ చేసేసేయండి.